బాగా తెలుసు కాబట్టి ఒకటి సార్, ఒకటి మోహన్ రెడ్డి గారు 4 నిమిషాల పాటు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒక్క క్వశ్చన్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఒక చక్రం తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనే సరిగ్గా ఏమీ జరగట్లేదంటూ మీ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. ఎక్కడ న్యాయం జరగట్లేదు, సరైన వాళ్ళని చుట్టుపక్కల ఎవరిని పెట్టుకోలేదని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అందరికీ ఒకేసారి న్యాయం చేస్తారు? అందున వాళ్ళ సామాజిక వర్గం 25% ఉంది, అందరికీ జరుగుద్దా? పాపం లక్ష్మీకాంత్ గారు అంటే ఎందుకో కొంచెం ఆయన అంటే బాగా ఇష్టం. ఎందుకు ఈ మధ్య ఆయన మీద ఇష్టం పెరిగిపోతుంది? మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను మాట్లాడేది జీవితంలో నాకు అబద్ధాలు చెప్పాలనేది చేత కాదు. మా విజయ్ కాబట్టి బ్రహ్మాండంగా అబద్ధాలు కూడా చెప్పగలడు, నేను చెప్పను. కానీ ఇక్కడ వాస్తవంగా చెప్తున్నా, ఎందుకంటే లక్ష్మీకాంత్ గారు సపరేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు హైదరాబాద్ లో కూర్చొని. ఇక్కడ కాదు, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం తిరిగినా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా చేసుకున్నాడు. అభిమానం కాదు, పొద్దున ఇద్దరం కొట్లాడినాం, అది కాదు అభిమానము ప్రేమ కాదు. కానీ ఆయనకు ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి సదుపాయాల పైన దృష్టి లేనప్పుడు పార్టీ ఎట్లుందనే ఆలోచన కూడా ఆయన చూడడు. కింద ఉన్నటువంటి కేటని ఏ విధమైనటువంటి దెబ్బలు చూపించి ఆల్రెడీ గుంటూరు చిన్నమ్మని అన్నా అని పిలిపించుకున్నారు. ఎట్టాగైతే జనసేనకు దూరం చేశారు, లక్ష్మీకాంత్ గారు కూడా అదే విధంగా మీ వైపు లాగేసుకునేటట్టున్నారు మీ ప్రేమతో. రజనీ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడినారు. ఆమె నోటితోనే ఆమె చెప్పింది ఏమని, రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారు, 2 కొండలు అన్నింటే ఆయన కొండల్లో పడి చనిపోయినాడని నేనే అన్నాను. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దేవుడు పాపం, ఆయన మేము పొరపాటున అన్యామైన 2 కొండలు 7 కొండలు జీవో ఇచ్చింది 447 446 అన్ని మధ్య ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ అక్కడ 7 కొండలు ఉన్నాయని కానీ ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మేము పార్టీలో ఉన్నప్పుడు తెలియక తిట్టాము, తప్పు అయిపోయింది మాది చెప్తున్నారంటే రేపు లక్ష్మీకాంత్ గారు కానీ విజయ్ గారు కానీ వీళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రంలో 30 సంవత్సరాలు చెప్పింది అర్థమైంది. ఒక్కటి చెప్పండి, సమయం తక్కువ, ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి. ఒక్కటి మోహన్ రెడ్డి గారు ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి చెప్పండి, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రత్వంతో మధ్యలో గ్యాప్ సార్